హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం 10వ తరగతి పూర్తి చేసి ట్రిపుల్ చదువుకోవాలి అని అనుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ తాలూకా ఇంపార్టెంట్ డేట్స్ ని మరియు ఆ అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటే ఏ విధంగా పెట్టుకోవాలి, అదే విధంగా ఈ అప్లికేషన్ ప్రొసీజర్ ని అంటే ఆన్లైన్ లో మనం అప్లై చేసుకునే విధానాన్ని ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఏదైతే వెబ్సైట్ అడ్రస్ ఉందో ఆ వెబ్సైట్ అడ్రస్ ని మీరు గూగుల్ క్రోమ్ లో టైప్ చేయాలి. టైప్ చేయగానే మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి విండో. ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో తర్వాత మీరు కిందకి ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫర్ అడ్మిషన్స్ 2024 ఇనేబుల్డ్. సో అంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆన్లైన్ లో అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇలా కిందకి వెళ్తే ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్స్ 2024 అని ఉంది కదా. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అంటే ఆంధ్రప్రదేశ్లోని లేదా తెలంగాణలోని చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లిక్ హియర్ ఇక్కడ క్లిక్ చేయాలి. లేదా మన ఇండియన్స్ అయ్యుండి వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో చదువుతూ లేదా ఇతర దేశాల్లో ఉండేటువంటి వ్యక్తుల యొక్క పిల్లలు ఇతర రాష్ట్రాల్లో ఉండుంటే కనుక వాళ్ళు ఇక్కడ ట్రిపుల్ చదువుకోవడానికి అప్లై చేయాలి అనుకుంటే వాళ్ళు క్లిక్ హియర్ అనేది సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా తమ్ముడు ఆంధ్రప్రదేశ్లోనే చదివాడు అని అనుకుందాం. అందుకని మా తమ్ముడు కోసం నేను అప్లికేషన్ పెట్టాలి అనుకుంటే క్లిక్ హియర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇక్కడ నేను క్లిక్ చేయాలి. సో నేను అక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టెప్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్, స్టెప్స్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా. ఇక్కడ కింద ఫస్ట్ స్టెప్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఫర్ ఏపీ అండ్ టిఎస్ బోర్డ్ ఓన్లీ. సెకండ్ స్టెప్ ఏంటి, ఫీజు పే చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటి, సబ్మిట్ ది ఆన్లైన్ అప్లికేషన్. ఇక ఫోర్త్ స్టెప్ ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవటమే. సో ఒక్కొక్కటి మనం ఇప్పుడు క్లిక్ చేసి ఏ విధంగా అసలు అప్లికేషన్ ఉందో చూద్దాం. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అని అన్నాడు కదా, ఇక్కడ క్లిక్ చేద్దాం. రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి అని అడుగుతున్నాడు. అంటే ఏ బోర్డు ద్వారా నువ్వు 10వ తరగతి పూర్తి చేసావు, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు నుంచి, లేదా తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు నుంచి, లేదంటే సిబిఎస్ఈ బోర్డు, లేదంటే ఇతర బోర్డ్స్. ఇక్కడ ఏపీఓఎస్ఎస్సి అని ఉంది కదా, అంటే 10వ తరగతి ప్రైవేట్గా చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకనమాట. సో నేను మా తమ్ముడు ఆంధ్రప్రదేశ్లోనే స్టేట్ బోర్డు సిలబస్ చదివాడు కాబట్టి ఏపీఎస్ఎస్సి అని అంటాను. ఇక్కడ మా తమ్ముడు తాలూకా హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ నేను ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఆ అబ్బాయికి హాల్ టికెట్లో ఏ విధంగా అప్లికేషన్, హాల్ టికెట్లో ఏ విధంగా అతని పేరుందో ఎగ్జాక్ట్గా తప్పులు లేకుండా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇట్లా. ఓకే, సో అతను బహుశా ఏ 2008లోనో లేదంటే 2007లోనో లేదంటే 2006లోనో పుట్టాడు అనుకుందాము. సో నవంబరు, ఇట్లా నవంబర్ 27 ఇట్లాగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్యాస్ట్ రిజర్వేషన్ ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా మనం పెట్టాలి. ఒక్కొక్కసారి మనకి చాలా ఎక్కువ మార్కులు వచ్చినా కూడా మన క్యాస్ట్ రిజర్వేషన్ మనం మన క్యాస్ట్ రిజర్వేషన్ తీసుకోలేకపోతే కనుక మనకి సీట్ వచ్చే అవకాశం ఉండదు. ఓకే, సో మన క్యాస్ట్కి సరిపడా మనకి కొన్ని సీట్స్ ఉంటాయి కాబట్టి మన క్యాస్ట్లో మనకి ఎక్కువ మార్కులు వస్తాయి కనుక మనకే సీట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో క్యాస్ట్ ఎప్పుడు కూడా చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేయండి. మనం బీసీబీ కేటగిరీ అయితే కనుక బీసీబీ సెలెక్ట్ చేసుకోండి, ఓసీ కేటగిరీ అయితే కనుక ఓసీ తీసుకోండి. లేదు ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ ఉన్నప్పటికీ కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే కనుక ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ ఇట్లా మీకు తెలియకపోతే తెలుసుకొని ఈ ఆప్షన్స్ అనేవి క్లిక్ చేయాలి. నేను బీసీబీ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఏమంటున్నాడు,
యూ సెలెక్టెడ్ బీసీబీ రిజర్వేషన్ కేటగిరీ అని అన్నాడు. సో ఇట్లాగా మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సో చూసుకోవాలి ఎప్పటికప్పుడు. నేను ఎస్సీ మీద క్లిక్ చేస్తే ఎస్సీ అని వచ్చింది. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు చాలా కరెక్ట్ నెంబర్ ఇవ్వాలి. ఎప్పుడు వర్క్ చేసే నెంబరే ఇవ్వాలి. ఆ తర్వాత ఈమెయిల్, మనకి సీట్ వచ్చిందా లేదా ఇట్లాంటి విషయాల్ని, లేదా మనం వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే కనుక ఈమెయిల్ ద్వారా మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. ఓకే, సో వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఒక స్టెప్ పూర్తి చేసుకోవచ్చు. తర్వాత ఇంకో స్టెప్ చూద్దాం. ఇవన్నీ మనకు తెలిసినవే కదా, అందరూ పెట్టేది. తర్వాత ఇంకొక స్టెప్ చూద్దాం. ఇంకొక స్టెప్ ఏంటి? సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అని అన్నాడు. సెకండ్ స్టెప్ ఏంటి? అప్లికేషన్ ఫీ పేమెంట్. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఏముంది? అప్లికేషన్ ఫీ పేమెంట్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసామనుకోండి. నేను ఇందాక డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయమని చెప్పాను కదా, అలా మీరు ఎంటర్ చేస్తే కనుక అప్లికేషన్ నెంబర్ మీకు ఒకటి వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ని వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవడం, ఫోటో తీసుకోవడం చూడండి. అట్ ది సేమ్ టైం మీ ఫోన్కి, మీ ఈమెయిల్కి కూడా మెసేజ్ వస్తుంది మీ అప్లికేషన్ నెంబర్. అప్పుడు మీ అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అంటే మీ మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. సో ఫీజ్ పేమెంట్ కూడా అయిపోయిన తర్వాత సబ్మిట్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఐడి, ఇందాక అప్లికేషన్ ఐడి వస్తుంది కదా, ఆ ఐడి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూసి ఇక్కడ ఉండేటువంటి క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ప్రొసీజర్ ఏంటి? మనకి లాస్ట్లో డౌన్లోడ్ అప్లికేషన్, క్లిక్ హియర్ ఫర్ డౌన్లోడ్ అప్లికేషన్. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మళ్ళీ మనం అప్లికేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే మన డాక్యుమెంట్ని చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఆన్లైన్లో ట్రిపుల్ ఐటీ ఆన్లైన్లో RGUKT ట్రిపుల్ అప్లై చేసుకోవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీ డౌట్స్ని కామెంట్ చేయండి. అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ మనం సిద్ధం చేసుకోవాలి అనే విషయం మీద కూడా నేను ఒక వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో కూడా మీకు ఛానల్లో వస్తుంది. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.